సత్యం శివం సుందరం. ప్రేమస్వరూపులారా, యదృశ్యం తన్నస్యం. ఈ చర్మచక్షువులకు గోచరించేటువంటి సమస్త పదార్థములు, సమస్త రూపములు కూడాను ఒకనాటికి అంతర్ధానమవుతుంటాయి. ఈ చర్మచక్షువులు కేవలం మానవులకు మాత్రమే కాదు, పశుపక్షి మృగాదులకు కూడాను ఈ చర్మచక్షువులు ఉంటున్నవి. కీటకాదులకు కూడాను ఈ చర్మచక్షువులు ఉంటున్నవి. కానీ ఉండే ప్రయోజనం ఏమిటి? నిత్య సత్యమైన దృశ్యములను తాను చూడటం లేదు. అనిత్యం, అశాశ్వతం, అసత్యమైనటువంటి దృశ్యములనే చూస్తున్నవి ఈ నేత్రములు. ప్రపంచమంతా కూడాను ఈ విధమైనటువంటి చర్యలతోనే మానవ జీవితమును ముగించుచున్నది. కానీ నిత్య సత్యమైనటువంటి ఒక దృశ్యము జ్ఞానము మాత్రమే. అట్టి జ్ఞాన చక్షువును కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు. కనుక మానవుడు నేటికైనను తన చక్షువులను అంతర్ముఖం గావించుకొని ఆత్మతత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకోవటం అత్యవసరం. మన దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే మనకు ఆత్మతత్వం గోచరం అవుతుంది. బహిర్ముఖంలో ఉండినంత వరకు కూడాను ఈ బహిర్దృష్టియే, బహిర్ ప్రపంచమే, భౌతికమైనటువంటి లోకమే. భారతదేశమునందు మాతృమూర్తులకు ఎంతయో గౌరవం అందిస్తూ వచ్చింది. ప్రతి మానవుడికి కూడాను ఒక మాతృమూర్తి ఉన్నది. కానీ అట్టి మాతృమూర్తులను గౌరవంగా, ఆనందంగా, ఆప్యాయంగా ప్రేమించి తన్ను చూసుకోవటం చాలా తక్కువగా ఉంటున్నది. మాతృమూర్తి ప్రేమ కంటే మించిన ప్రేమ ఈ జగత్తులో ఎక్కడనూ కానరాదు. కౌసల్యవర సూక్తి గర్భమౌటం కదా రాముడు దేవుడై రమణి బాసే. సీతామహాదేవి చిందుచుంటుట కదా కవల కుశలవులు ఘనతగాంచే. కాని జీజీబాయి ప్రేమించుటచే కదా వీర శివాజీయు పేరుగాంచి. ఇదే విధంగానే మాతల యొక్క ప్రేమ చేతనే, మాతల యొక్క నడవడిక చేతనే తమ పిల్లల యొక్క గౌరవము ప్రపంచానికి వ్యాప్తి అవుతూ వచ్చింది. మాతృమూర్తుల యొక్క గౌరవము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరం. తమ జీవితం యొక్క మహత్తరమైన శక్తులన్నీ కూడాను మాతృమూర్తి యొక్క నడతల పైననే ఆధారపడి ఉంటుంది. ఇట్టి పవిత్ర మాతృమూర్తులు లేనటువంటి యొక్క గృహమే ఈ జగత్తులో కానరాదు. ఏ దేశమందైనా కానీ, ఏ కాలం నందైనా కానీ ఈ మాతృమూర్తుల యొక్క పవిత్రత చెట్టు చెదరక, కట్టు కదలక శాశ్వతంగా కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నది. దీనికి చదువు సంఖ్యలు కానీ, ఆస్తిపాస్తులు కానీ అవసరం లేదు. దీనికి గుణమే ఆధారము. ఇట్టి గుణం కలిగినటువంటి యొక్క తల్లులు లోకములో ఎందరూ ఉన్నారు. ప్రతి మాతృమూర్తి కూడాను తన కుమారుని యొక్క యోగక్షేమంను నిరంతరము చింతిస్తూనే ఉంటుంది. దుర్మార్గులైన కుమారులైన ఉన్నారు, కానీ దుర్మార్గురాలైన తల్లి జగత్తులో కానరాదు. కనుక ఈనాడు పవిత్రమైనటువంటి పుత్రులు కూడాను అభివృద్ధి కావాలి. తల్లి ఆజ్ఞను శిరసా వహించి తల్లి యొక్క ఆదర్శములను హృదయమునందు ఉంచుకొని నిత్య జీవితంలో తాను ఆదర్శంగా నిలిచాలి. అనగా గొప్ప పేరు ప్రతిష్టల కోసం నేను చెప్పటం లేదు. ఈ శరీరమునకు ఉన్నటువంటి తల్లి ఈశ్వరామ్మ చిన్నప్పటి నుంచి కూడాను ఎంతయో వినయముతో, ధర్మముతో, విశాలమైనటువంటి భావముతో అందరినీ చూచేటువంటిది. చిన్న పిల్లలను చూసినప్పుడు ఎంతో ఆప్యాయంగా ఎవరితను
ఏ తల్లి బిడ్డ అని విచారించదు, తాను ఎత్తుకొని వారిని లాలించేటువంటిది. ఒకానొక సమయం లోపల కరణము సుబ్బమ్మ బిడ్డలు లేక చాలా బాధపడుతూ ఉండేటువంటిది. అప్పుడప్పుడు ఈశ్వరమ్మ, మీ పిల్లవాళ్ళని ఎవరైనా ఒకతూరి నా ఇంటికి పంపుతూ ఉండు అని అడిగేటువంటిది. ఈ విధంగా ఇతరుల చేత అడిగించుకొని తమ బిడ్డలను తానెంతో లాలించి పాలించి అభివృద్ధి గావించినటువంటిది. కనుక ప్రపంచంలో ఇలాంటి తల్లులు ఎందరో ఉంటున్నారు. కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రప్రథమంగా వచ్చినటువంటిది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. మొదట మాతృదేవికి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు. మొదటి దైవము తల్లియే, మాతృమూర్తియే నిజమైనటువంటి ఒక దేవత. కానీ అతి దేవతా స్వరూపమైనటువంటి మాతృమూర్తిని ఈనాడు ఎంతమంది గౌరవిస్తున్నారు? గౌరవించడం పోని ఎంతమంది తనకు తగినటువంటి ప్రేమకు పాత్రలు అవుతున్నారు? తల్లి ప్రేమకు పాత్రులైనటువంటి బిడ్డనే నిజమైనటువంటి బిడ్డ. తల్లిని బాధ పెట్టి తల్లి కంటినీరు కార్చటం వల్ల తమకేమాత్రమో భవిష్యత్తులో శాంతి సంతోషము లభించదు. కనుక సాధ్యమైనంత వరకు కూడాను తల్లిని కంటినీరు పెట్టకుండా తల్లికి తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడానికి ప్రతి పుత్రుడు కూడాను ప్రయత్నించాలి. ఈ కలియుగ ప్రభావం చేత గొప్ప విద్యావంతుడు కావచ్చు, గొప్ప అధికారి కావచ్చును. ఎంతటి గొప్పవాడైన అధికారి అయినప్పటికీ తల్లికి కుమారుడే కదా. తన యొక్క విద్యా అభివృద్ధుల చేత గర్వించి తల్లులు మర్చిపోతున్నారు ఈనాటి మోడర్న్ బాయ్స్. ఇది చాలా తప్పు. తల్లిని మరచినటువంటి వాడు తనను మాత్రం మర్చిపోకుండా ఉంటాడా? తల్లి యొక్క ప్రతిబింబమే తాను. కనుకనే మొట్టమొదట తల్లిని జ్ఞప్తి అందించుకొని తల్లిని గౌరవించి తల్లికి తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడానికి ప్రయత్నించాలి. ఒకనాడు నేను సుబ్బమ్మ గారి ఇంటిలో ఉండగా చాలా తొందరగా వచ్చింది. ఈశ్వరమ్మ, ఎందుకు ఇంత తొందరగా వస్తున్నావు, ఏం అవసరం అయిపోయింది అని అడిగాను. స్వామి, ఆ ప్రక్కింటి అమ్మాయి చాలా జబ్బు చేసింది. ఆ చిన్న బిడ్డను తొడపైన కూర్చోబెట్టుకొని చాలా బాధపడుతుండాలి. నేను ఈ బాధను చూడలేకపోతున్నాను. ఈ కుగ్రామంలో ఒక్క చిన్న హాస్పిటల్ కూడాను లేదు. దగ్గుకు పరిచయం కూడాను ఇంతమంది ఇచ్చేటువంటి దిక్కు లేరు. కనుక మీ దగ్గరికి ఇంత భక్తులు వస్తున్నారు. కానీ అందరూ భక్తులని నమ్మకూడదు. ఎవరి ఇతరుల బాధను చూచి తన యొక్క బాధగా భావించి ఆ బాధను నివారణ గావించరు వారే నిజమైన భక్తులు. ధనవంతులు కావచ్చు, గొప్ప విద్యావంతులు కావచ్చు, గొప్ప పేరు ప్రతిష్టలు కావచ్చు, ఉన్నవారు కావచ్చు. కానీ అది కాదు. ముందు కావలసినటువంటిది మనిషిని చూచి ఒక జాలి పడాలి. కష్టపడేటువంటి జీవిని చూసి కన్నీరు కార్చాలి. అది ఈ కలికాలంలో చాలా అరుదుగా ఉంటుండాలి. తమ కొడుకులు తమ బిడ్డలను గురించి తాము వర్ణించుకుంటూ పోతుంటారు. కానీ పరాయి బిడ్డల యొక్క ప్రేమతత్వాన్ని, బాధను ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. మీ దగ్గరికి ఇన్ని వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇది ఎవరూ చేయలేనటువంటి పని. మీరు మాత్రమే దీన్ని చేయబట్టాలి. కనుక ఈ కుగ్రామం లోపల బీద ప్రజలకు తగినటువంటి యొక్క కష్టములు తీర్చే నిమిత్తమై ఒక చిన్న హాస్పిటల్ కావాలి అన్నది నేను చెప్తాను. ఇంత చిన్న విషయమే నీవెందుకు ఇంత తొందరపడ్డావు? దానికి కూడా కాలం అత్యవసరము. పుట్టిన బిడ్డ తక్షణమే పెద్దవాడు కాదు, కాలం కొంచెం కావాలి. కనుక నీవు తొందరపడద్దు. ఈ భావం నీ హృదయంలో పెట్టుకో. ఏ బాధ జీవనంలో చూసినప్పటికీ నీవు బాధపడు. ఈ కష్టము తీర్చేటువంటి ఉపాయం ఏమిటి అని దైవాన్ని ప్రార్థించు అని చెప్పాను. నేను వెళ్ళాను. అయ్యో, నా మాట వినడే ఈ స్వామి, చాలా మొండి స్వామి అని కొంచెం నిష్ఠూరంగా పడింది. కానీ ఆనాటి నుంచి నేను దీన్ని స్మరిస్తూనే ఉన్నాను. ఆమె ఈ చిన్న కోరికను నేను నెరవేర్చాలి. చిన్నది గాని పెద్దది గాని పరోపకార సంబంధమైనటువంటి కార్యం కనుకనే దీనికి తప్పక నేను పూనుకోవాలి అని సిద్ధమైపోయాను. రెండవ దినమే పనివారిని పిలిపించాను, పునాదులు ద్రవ్వించాను. ఒక నెల లోపలనే గోడలంతా కట్టించాను. పూర్తి రూపు వేసి అందులో ఓపెన్ చేయడానికి ప్రయత్నించాను. డాక్టర్ బ్రహ్మం అని ఒక డాక్టర్ వచ్చాడు. అతను చాలా భక్తుడు. పేరుకు తగినట్టుగానే బ్రహ్మమే అతను. తర్వాత బిక్కిని సీతారామయ్య అని ఆయన వచ్చాడు. అతని ముగ్గురు అన్నదమ్ముల లోపల కూడా అందరూ మినిస్టర్సే. ఈ బిక్కిని సీతారామయ్య స్వామి భక్తుడు. స్వామి, ఈ బాధ్యతను నాకు అప్పచెప్పు, నేను చూసుకుంటానన్నాడు. ఆనాటి మొదలు
కట్టకడపటి శ్వాస తాను వదిలేంత వరకును ఆసుపత్రిలోనే ఉండి పనిచేశాడు. కానీ ఈనాడు అట్టి డాక్టర్స్ ఎక్కడా కనిపించటం లేదు. డాక్టర్గా తయారైనాడంటే ఎంత డబ్బు ఎంత డబ్బు ఎంత డబ్బు, ఈ డబ్బు కోసం పాకులాడుతుంటారు. తమ ప్రాణములన్నీ కూడా డబ్బు కోసం ఇస్తుంటారు. పరుల బాధను తీర్చాలనేటువంటి ఒక ఉత్తమ భావము ఎవరికి కలగటం లేదు. పల్లెలకు పోయి పని చేయాలంటే వారికి ఇష్టం ఉండదు. టౌన్ లోనే ఉండాలి. టౌన్ యొక్క అనుకూలాలంతా తాను పొందాలి. దానికి తగినటువంటి ధనం సంపాదించాలి. ఏమిటి ఈ ధనము? ఈ ధనం వల్ల మనకు వచ్చేటువంటిది ఏమిటి? ధనము కానీ ఎంతవరకు ఉంటుంది? ఇది శాస్త్రం కాదు. కనుకని ఈ ధనము మానవుని ఎక్కువగా చదివిస్తుండాలి, వాడిని పాడు కూడా చేస్తుండాలి. కనుకనే ఈనాటి డాక్టర్స్ అంతా కూడాను సరైన రీతిగా పల్లెల్లో పోయి వారికి సేవలు చేయాలంటే ఎవరు ముందుకు రావటం లేదు. రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా. గడ్డైనా తింటారు కానీ రూపాయలు సంపాదించాలి. కానీ వీళ్ళకి గ్రేస్ కావాలి, గ్రేస్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? గ్రాస్ చిక్కుతుంది కానీ గ్రేస్ చిక్కదు వీళ్ళకు. కనుక ప్రపంచం లోపల ఇలాంటి త్యాగమూర్తులు తయారు కావాలి. నాకు భక్తి శ్రద్ధ అనేటువంటి కాదు నాకు ముఖ్యము. ప్రజల యొక్క బాధలను గుర్తించి వారి నివారణ గావించేటువంటి ఉపాయాన్ని వెతకాలి. సమాజం యొక్క సంక్షేమాన్ని ఆశిస్తూ రావాలి. కనుకనే ఈ సమాజం యొక్క సంక్షేమాన్ని కంకణం కట్టుకునేటువంటి డాక్టర్స్ ఎంతైనా ఈనాడు అవసరమే. కానీ వీరు పొందేటువంటి ఆదాయంలా కావలసినంత నెలకు వేల వేల రూపాయలు సంపాదిస్తుంటారు. కానీ వేల సంపాదన లోపల ఒక రూపాయి విలువైనటువంటి పనైనా చేస్తున్నారా? చేయటం లేదు. రూపాయలు మాత్రం కావాలి కానీ దానికి తగిన విలువైనటువంటి పని చేయటం లేదు. కనుక ఈనాడు సేవకులు చాలా అవసరము. సేవకులు కాని వాళ్ళు నాయకులు అయిపోయి ప్రయోజనం లేదు. నాయకుడైనటువంటి వాడు సేవకుడుగా ఉన్నప్పుడే జగత్తుకు ఎంతైనా సమాజానికి ఉపకారం చేస్తారు. ఈ గృహం అమ్మాయి అనగా ఈశ్వరమ్మ గ్రామం లోపల ఇదే మందిరం లోపలే తాను ప్రారంభించింది. సమ్మర్ క్లాస్ జరుగుతుండాలి ఈ మే నెల లోపల. కానీ క్లాసులో వచ్చి కూర్చునేటువంటిది. ఏం చేస్తా ఉంది? చదువు రాదే, ఏం రాదు, ఎందుకు వింటమా, ఏమైనా వింటున్నావా అని నేను ప్రశ్నించి నవ్వేటువంటి వాడిని. అయ్యో ఈ చదువుల కంటే చాకనవాడు మేలు, ఈ చదువులు నాకు అక్కర్లేదు స్వామి. కానీ ఈ పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధమైన భావంతో స్వామి యొక్క భావాన్ని వింటున్నారు, ఏ విధమైనటువంటి దీంతో వాడు నడతలు జరుగుతున్నారు అని దాన్ని నేను వాచ్ చేస్తున్నాను, దాన్ని నేను విచారం చేస్తున్నాను. తల్లిదండ్రులు నానా కష్టముల పడి ఎన్నో కూలి చేసి తాను సంపాదించినటువంటి యొక్క ధనం చేతనే పిల్లలకు మంచి తెల్లని గుడ్డలు కుట్టిస్తున్నారు. తమ పిల్లలు సమాజంలో గౌరవంగా బ్రతకాలని ఆశిస్తున్నారు. కానీ దానికి తగినట్టుగా పిల్లలు నడుచుకుంటున్నారా? లేదు. ఆ తల్లిని కుట్టించేటువంటివి మాత్రం తొడుక్కుంటున్నారు. కానీ తల్లి ఏ విధంగా అప్పు చేసి తీసుకుని వచ్చింది, తల్లి ఏ విధమైనటువంటి బాధతో నాకు ఈ శ్రమను పడి చేసింది అనేటువంటి విచారణమే చేయటం లేదు. ప్రేమ స్వరూపులారా, యువకులందరూ కూడాను మొట్టమొదట మాతృమూర్తి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించాలి. ఈనాడు మీరు పిల్లలుగా ఉండొచ్చును, రేపు మీరు పెద్దలవుతారు. మీ పిల్లలే మీకు ఇచ్చే బాధలు పెడితే మీరు ఊరుకుంటారా? కాదు. కనుకనే మనం ఏమి చేసినప్పటికీ దీనికి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్. మనం ఈనాడు చేసినటువంటి మంచి పనియే రేపటి దినం మంచి ఫలితాన్ని మనకు అందిస్తుంది. ఈనాడు మనం చేసినటువంటి మంచి సంకల్పమే రేపటి దినం మంచి ఫలితాన్ని మనకు అందిస్తుంది. ఈనాడు మాత్రము మనం చెడ్డ పనులు చేసి రేపటి దినం మంచి కావాలంటే ఎలా లభిస్తుంది? తప్పక నీవు ఈనాడు చేసినటువంటి పాపఫలము రేపటి దినం అనుభవించక తప్పదు. నీవు గొప్ప ఉద్యోగం కావచ్చును, పాపఫలం మాత్రం తప్పింది కాదు. కనుక నేను దీనిని లక్ష్యం ఉంచుకొని తల్లిదండ్రులను ఏమాత్రం కూడాను బాధ పెట్టకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళని సంతోష పెట్టడానికి తగిన కృషి చేయాలి. అప్పుడే మనం పుట్టినందుకు సార్థకమవుతుంది. మానవుడు పుట్టాడు ఈ జగత్తులో, దేనికోసం పుట్టాడు? తిరిగి రావంగా అంత లోకంలో సుఖాన్ని అనుభవించే కోసమా? కాదు. ఈ సుఖం మనం అనిపించకపోయినా గానీ సుఖం ఉంటే ఉంటున్నది. తల్లి కంటి దారాలు కార్చకుండా చూసుకోవాలి. అలాంటి కుమారుడే నిజమైన కుమారుడు. కుమారుడు పుట్టాడంటే ఈనాడు పుట్టిన పండుగని బర్త్డే చేసుకోవటము, తీపులు పంచుకోవటము ఇది కాదు గొప్ప గౌరవము. కుమారుడు పుట్టిన తక్షణమే మనం పండుగ చేసుకోకూడదు. ఈనాడు ఈ కుమారుడు భవిష్యత్తులో కీర్తిని సంపాదిస్తాడో ఆనాడే మనకు పండుగ చేసుకోవటం. కనుక కుమారుడు పుట్టినటువంటి దీనికి మనం తండ్రులంతా చాలా ఆనందిస్తున్నారు, తల్లులు చాలా గౌరవిస్తున్నారు. కానీ ప్రయోజనం కాదు. తన కుమారుడు తాను చెరిపినటువంటి వారు అవుతారు.
వాడు సరైన మార్గంలో పోతున్నాడా లేదా, సమాజం నుంచి గౌరవాన్ని అందుకుంటున్నాడా లేదా, సమాజాన్ని గౌరవిస్తున్నాడా లేదా, దీనిని చక్కగా వారు గుర్తించుకుంటూ పోవాలి. ఈ రెండు విషయం లోపల కూడా ఈశ్వరమ్మ మొట్టమొదటి ప్రయత్నం చేసినటువంటిది. ఇంటికి ఎవరైనా వస్తే పిల్లల్ని పంపించేటువంటిది, వాళ్ళని గౌరవించి లోపల ఎందుకోసం వచ్చారో లోపల వదిలిపెట్టు అనేది. వాళ్ళు వస్తానే పిల్లలు పోయి నమస్కారం చేసి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు, మా అమ్మ నాన్నలు కావాలా, చెప్తాను ఉండండి అని లోపల పోయి చెప్పేసి. ఈనాడు అట్టి వెల్కమ్ అనేటువంటిది ఏ ఇంటిలో కూడా కనపడటం లేదు. గొప్ప చదువులు అయిపోయినారు, గొప్ప జీతాలు తీస్తున్నారు. ఎందుకోసము? శిక్షగాడు కూడా సంపాదిస్తున్నాడు. డబ్బును సంపాదించడం గొప్పతనం కాదు. నేను ఇంటికి వస్తే ఎవరండి మీరు, దయచేసి రండి లోపల అని మంచి మర్యాద మాటలు మాట్లాడాలి. ఈనాడు అట్టి మర్యాద మాటలే లేదు. ఎందుకు వచ్చారండి? ఆ కఠినమైనటువంటి పలుకులతోనే వీళ్ళ హృదయము కఠినమైపోతుండాలి. మృదుమైనటువంటి పాటలే లేవు. అందుకోసం నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ. కానీ ఈనాటి చదువులంతా కూడా పిల్లల్ని పూర్తి రాక్షసుల మాదిరి తయారు చేస్తున్నారు. ఈ చదువులలో వినయ భయ విశ్వాసంలే లేవు. ఏదో పుస్తకాన్ని ఒక కంఠస్థం చేసుకుని దీన్ని కంఠస్థం చేసుకుని దాని ఎగ్జామినేషన్ లో పోయి రాసి ఎంటీ హెడ్ తో ఇంటికి వస్తున్నారు. ఇది ఆ చదువు కాదు. చదివిన చదువు హృదయంలో హత్తుకొని పోవాలి. ఇష్టమైనప్పటికీ అది మారకుండా ఉండాలి. కానీ ఈనాటి విద్యార్థుల్లో ఆ పవిత్రమైనటువంటి భావం ఎక్కడా కనిపించడం లేదు. అందరూ భక్తిగానే నటిస్తూ ఉంటారు. ఈ నటన, ఈ సినిమాలు వచ్చి మరింత నటన ఎక్కువైపోయింది. ఇంకా ఈ వీడియోలు టీవీలు వచ్చేసి మరింత పాడు చేసి పెడుతున్నాయి. దీన్నంతా లోకమంతా గౌరవిస్తూ ఉంటారు, కానీ నాకు అది గౌరవం లేదు. ఇవన్నీ వచ్చి మనిషిని ఏం ఉద్ధారం చేస్తున్నాయి, మనిషిని ఏ విధంగా మనిషిగా బ్రతికిస్తున్నాయి, మనిషిని మనిషిగా బ్రతకడానికి తగిన ఉపాయం చేయాలి. కానీ ఇది అయినాడు కనిపించడం లేదు. కానీ కొందరు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ వారు ఎంతో ప్రేమతో పిల్లలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధంగా ఏ తల్లిదండ్రులు కుమారుని యొక్క అభివృద్ధి కోసమై పాటుపడుతుంటారో వారి నిజమైనటువంటి తల్లిదండ్రులు. అప్పుడే అట్టి కుమారులు కూడాను ఉత్తమ కుమారులుగా రూపొందుతారు. అలాంటి వాళ్ళు ఎంతటికైనా కూడాను అభివృద్ధికి పాటుపడతారు. అమెరికా లోపల ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు తన తల్లి దగ్గర వచ్చి కూర్చునేటువంటి వాడు. ఆ తల్లి పాత చీరలంతా కుట్టి బ్రతికేటువంటిది ఆ తల్లి. ఒకనాడు ఈ పిల్లవాడు తన మిత్రులతో కూడి వెళుతున్నాడు స్కూలుకు. మిత్రులందరూ కూడా హేళన చేశారు. ఈ పూర్ బాయ్, నో గుడ్ డ్రెస్, నో గుడ్ చైన్, గుడ్ జ్యువెల్స్, చాలా హేళన చేస్తూ వచ్చారు. వెనక్కి వచ్చాడు తల్లి దగ్గరకు వచ్చి, తల్లి నన్ను ఈ విధంగా హేళన చేస్తున్నారు, నేనేం చేసేది? మన ఇంటి పరిస్థితి నీకు తెలుసును. మీ తండ్రి కార్పెంటర్ పని చేస్తున్నాడు, నేను పాత గుడ్డలు కుట్టి నేను వాళ్ళతో జీవితాన్ని గడుపుతున్నాను. కానీ ఈ పరిస్థితి నీవే గుర్తించి నీవు వర్తించు. ఎంత అగౌరవం చేస్తే గానీ నీవేం జంకవద్దు. మనకు కావాల్సినటువంటిది ఆత్మగౌరవము. ఈ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకో. ఎవరేమన్నా కూడా నువ్వు ఏమాత్రము బాధపడద్దు. ఆత్మగౌరవమే నీ పెద్ద రచ్చ, ఆత్మగౌరవమే నీ యొక్క పెద్ద ప్రాపర్టీ. ఆ విధంగా చెప్పి ఆ పిల్లవాడిని పెద్ద చేసి ఏదో కొంతవరకు ఉద్యోగంలో చేర్చింది. కట్టకడపటికి వాడు అభివృద్ధి వచ్చి ఓ చిన్న పేపర్స్ అంతా అమ్ముకొని కొంత డబ్బును కూడా సంపాదించాడు. ఇతని యొక్క మంచితనమును చూసి స్నేహితులందరూ కూడాను, నాయన నీవు చాలా గొప్పవాడు, ఈ గౌరవాన్ని ఆత్మగౌరవం లేనటువంటి వాడు జగత్తుకు వచ్చి ప్రయోజనం లేదు, నీవు ఆత్మగౌరవం కలవాడు కనుక నీవు ఎలక్షన్ లో నిల్చు అన్నారు. చెప్పాడు. ఈ రాజకీయాల్లో నేను నిలవగలనా? నాకు వద్దు. రాజకీయానికి ఒక నమస్కారము. జీవితం గౌరవమైనటువంటి జీవితంగానే గడుపుతాను. కానీ మిత్రులు ఎవరు వదలలేదు. ఒత్తిడి చేశారు. కట్టగడపటికి తాను నిలిచాడు. ఆత్మగౌరవంలో తాను చక్కని విజయాన్ని పొందాడు. విజయాన్ని పొంది ఎక్కడ అమెరికా, ఎక్కడ ఈ చిన్న పిల్లవాడు, బీద పిల్లవాడు ప్రెసిడెంట్ అయిపోయినాడు. అమెరికాకు ప్రెసిడెంట్ అయిపోయినప్పటికీ నేను ప్రెసిడెంట్ అయినా అనేటువంటి గర్వం కలగలేదు. ఈ బీద పిల్లలకంతా కూడా సహాయం చేస్తూ వచ్చాడు. అక్కడ నీగ్రోస్ కంతా కూడా చాలా కఠినమైనటువంటి ఇది జరుగుతూ ఉండినది. వాళ్ళ కష్టములంతా నివారణ గావించి వాళ్ళు తగినటువంటి సహాయం చేసి ఈ పార్లమెంట్ లోపల తాను పెద్ద దీన్ని ఒక మూమెంట్ ని తీసుకుని వచ్చేసాడు. బీదలను అభివృద్ధి పరచాలి, ఇష్టపడేటువంటి వారి నుంచి దుఃఖాన్ని విమర్శనం చేయాలి. ఆ విధమైనటువంటి ఒక మూమెంట్ తీసుకుని వచ్చి తాను గొప్ప పేరును పొందాడు. అప్పుడు ఆ తల్లి, నాయన నేను ఆశించినటువంటి ఫలితం నాకు చిక్కింది. నా గర్భంలో పుట్టినందుకు నీవింత వినయ గౌరవాన్ని సాధించి గొప్ప పేరును పొందావు. కన్ను మూసినా పర్వాలేదు, గౌరవాన్ని మాత్రము నిలబెట్టుకోవాలి. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఆత్మగౌరవం మాత్రం పోగొట్టుకోవద్దు. అంతే కాదు, ఎవరైనా మనకి కించిత ఉపకారం చేస్తే దానిని మర్చిపోకుండా మనం కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఈనాడు కృతజ్ఞత అనేటువంటిదే లేదు. ఎంత ఉపకారం పొందినప్పటికీ
దాన్ని మర్చిపోయి దాని అపకారమే చేస్తున్నారు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా ఆ అపకారికే ఉపకారము నెపమెన్నకు చేయువాడు నేర్పరి సుమతి అన్నారు. ఎవరు మనకు అపకారం చేశారో వారికే మనం ఉపకారం చేయాలి. ఈ పట్టుదల లోపల సాయి యొక్క ప్రతిజ్ఞ ఒక్కటే. అపకారం చేసినప్పటికీ, ఎవరు నన్ను దూషించినప్పటికీ, ఎవరు నన్ను హేళన చేసినప్పటికీ, ఎవరు నా యొక్క కృతజ్ఞత చూడకపోయినప్పటికీ నేను వాడిని ఆనందంగా చూస్తాను. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాను. ఎవరు నడుచుకుంటున్నారు? ఎవ్వరూ నడుచుకోవటం లేదు. కానీ వారు నడుచుకోలేదే నీకు నాకు బాధ లేదు. వాడు బాగుపడతాడు, నడుచుకోలేని వాడు అవస్థలకు గురి అవుతాడు. అడుగుతాడలో నడచండి, ఈ అపకారము జరగదు. లక్షలాది పిల్లలకంటే అక్కడ నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. అక్కడ నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ లోపల PhD వరకు చేస్తున్నారు. ఈ కించిత్తైనా కూడా నువ్వు ఆ జ్ఞాపకం వాళ్ళలో లేదు. ఎక్కడి నుంచి వచ్చాను? ఈనాడు ఒక చిన్న ప్రైమరీ స్కూల్ లోపల చేరాలంటే 25,000, 30,000 ఫీజు కట్టాలి ముందు. అలాంటి పరిస్థితి లోపల ఈనాటి పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ జ్ఞాపకం కూడా ఈనాటి పిల్లల్లో కనిపెట్టడం లేదు. కానీ ఇది మర్చిపోతే మాత్రము వీళ్ళకి చాలా ప్రమాదమే. కనుక ఇవన్నీ కూడా నువ్వు మొట్టమొదట ఈ ఈశ్వరమ్మ అందరికీ బోధించేటువంటిది. అయినా ఆమె రూమ్కి వచ్చి కూర్చుంటే, అమ్మా లక్ష్మమ్మ చూడండి మా స్వామి ఎంత పని చేస్తున్నాడు, అందరికీ ఎంతో సహాయం చేస్తున్నాడు. వీరంతా మర్చిపోతున్నారు, మర్చిపోయి అపకారమే చేస్తున్నారు. ఇప్పటికైనా వారికి క్షేమం కాదు. ఇది అందరికీ మనసులో పెట్టుకోవాలి అని ఎంతో మృదువుగా మధురంగా చెప్పేటువంటిది. చిన్న వయసు లోపలనే భర్తలు పోగొట్టుకున్నటువంటి వారిని దగ్గర చేర్చి చాలా బాధపడి వాడికి ఏదో ఒక ధైర్యాన్ని సాహసాన్ని పంపించి ఆ కష్టమును మరిపింపజేసేటువంటిది ఆమె. ఇలాంటి పరిస్థితుల లోపల మనం బీదలమైనప్పటికీ, పల్లెల్లో ఉండినప్పటికీ ఈ పల్లె జీవితానికి తగిన కృషి చేయాలి. మనం ఈనాడు కృతజ్ఞతను పెంచుకోవాలి. కృతజ్ఞుడు కాకూడదు. ఆ కృతజ్ఞుడైపోతే వాడు క్రూరుడైపోతాడు. కనుకనే సూర్య నమస్కారం లోపల కృతజ్ఞాయ నమః అని పేరు పెట్టారు. అనగా ఏమిటి? ఎవరైనా మనకు చేసిన ఉపకారానికి దానికి ప్రత్యుపకారం మనం చేయాలి. మనం చేతనైనంత వరకు ఉపకారం చేయాలి. కానీ కృతజ్ఞాయ నమః అనగా, నాయన నీవు నాకు ఉపకారం చేశావు కూడాను నేను నీకు ఉపకారమే చేస్తాను అని వాళ్లకు ఉపకారం చేయాలి. అట్ట లేకుండా ఉపకారం చేసిన వారికే అపకారం చేస్తూ వినిపోతే వాళ్ళు కండ్లు పోతాయట. యథార్థం చెప్తున్నాను. ఈనాడు కాకపోయినా ఏనాడైనా మీరు జ్ఞాపకం అందించుకోవచ్చు. సూర్యుని యొక్క తేజస్సు, తన యొక్క ప్రకాశము ప్రతి మానవుని ఎందుకును ప్రతిబింబంగా కంటిలో ఉంటుండాలి. మనం చూసేటువంటి సృష్టి అంతా కూడాను సూర్యుని యొక్క ప్రతిబింబమే. కనుక అతని ప్రతిబింబం మన కంటిలో ఉండటం చేతనే మనకు అన్ని కూడా సుఖంగా జరిగిపోతున్నాయి. కానీ ఆ కృతజ్ఞత లేకుండా పోతే ఆ కనుదృష్టి మన కన్నులను వదిలిపెట్టిపోతుందట. ఇదంతా కథలే అనుకుంటారు. కథ కాదు, తప్పక రేపటి నీకు జరుగుతుంది. కనుక మనము మన దృష్టిని మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం. కనుక నీ యదృశ్యం తన్నశ్యం అని మొదలు చెప్పాను. కనుక మనము కృతజ్ఞత చూపించాలి. ఇంతవరకు కూడా మనము తగినటువంటి ఉపకారం చేయాలి. పెద్దలైనటువంటి వారికి, వృద్ధులైనటువంటి వారికి తగినటువంటి తోడ్పాటు మనం చేయాలి. నేను 10 సంవత్సరాలకు పూర్వము ఈ ఇల్లు కొత్తదిగా కడుతున్నామని చెప్పని రాజమాత పిలిచి, జామ్నగర్ రాజమాత, స్వామి ఈ ఇంటిలో మీరు ఉండండి, నాకు ఇచ్చేసి ఇది పూర్తి అయ్యేంత వరకు ఇందులోనే ఉండండి అని నేను అందులో ఉండినాను. అందులో ఒక డ్రైవర్ ఉండేటువంటి వాడు రాజమాత లేకపోవటం చేత వాడి తిండికి చాలా కష్టమైపోయింది. కానీ నేను చూసుకుంటూనే ఉంటున్నాను. కానీ ఒకనాడు ఏమైపోయింది, ఇక్కడ ఈ చెట్టు కిందికి వచ్చేసేసి అది చాలా సరిగా ఉంటుండాలి. వాడికి కోటు లేదు, సెలవు లేదు, రగ్గు లేదు. అలాంటి పరిస్థితిలో బాధపడుతుంది. డ్రైవర్ వచ్చి నాతో చెప్పాడు, నువ్వు పోయి తీసుకుని పోయి ఈ రగ్గు వాడికి కప్పేసేస్తే అన్నా. అది కప్పేసేస్తే వాడు అన్నాడు, గట్టిగా ఏడ్చేసేసినాడు. నా తల్లిదండ్రులు కూడా ఈ విధంగా నన్ను చూసుకోలేదు. వాడిని తీసుకుని పోయి అక్కడ కార్ షెడ్ లో కూర్చోబెట్టాను. అప్పుడు వాడికి అన్ని ఇచ్చేసేటప్పటికి వాడు చాలా కాలం బ్రతికాడు. బ్రతికి రాజమాత దగ్గరనే ఉంటుండి జీవిస్తూ వచ్చాడు. ఆ రాజమాత కూడా చాలా ప్రేమతో ఎంతో ఆప్యాయంగా చూసుకునేటువంటిది వర్కర్స్. ఇలాంటి వాళ్ళు ఎంతమందో లోకంలో నశించిపోతున్నారు. ఎవరైనా సరియే పనివాడే వారి పనివాడే అని చూడకండి. బాధపడుతుండేటువంటి చూస్తే తక్షణమే వాళ్ళకి తగినటువంటి సహాయం చేయండి. ఈ విధమైనటువంటి సహాయం మనం చేయడానికి మనకు నిజమైనటువంటి చదువు, సహాయం చేయనటువంటి చదువు ఉండి ప్రయోజనం ఏమిటి? చదివి చావంగా నేటికి చావు లేని చదువు వలయం. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడం మందమతుడు. ఎంత చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. తరచి చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. ఇలాంటి చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి? ఈనాడు ఎప్పుడు తర్కం. దీంతో మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి? గొప్పవాడని అనుకుంటాము. కారమే మానవుని అతపతనం చేస్తుంది. కనుక విద్యార్థులారా, మీరు మున్ముందు
తగినటువంటి వినయ విధేయతతో మీరు సమాజంలో మెలగాలి. మనకంటే హీనమైన స్థితిలో ఉండేటువంటి వారు ఎంతమందో ఉంటున్నారు. అలాంటి వారిని మనం తగినటువంటి రీతిగా అభివృద్ధికి తెప్పించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఉపకారం చేసినప్పుడే ఇంతకంటే మనకు తగినటువంటిది లేదు. వేదమునందు చెప్పారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. ఉపకారం చెయ్యాలి. ఆ ఉపకారం కంటే పాపమే మేలు అనుకుంటున్నారు. కనుక మనం ఎక్కడ చిక్కినప్పటికీ సాధ్యమైనంత వరకు మనం మంచి ప్రయత్నంతో మనం చూడాలి. చిన్న పిల్లలను చక్కని ఆదర్శవంతమైనటువంటి పలుకులతో వాళ్ళ అభివృద్ధికి తెప్పించాలి. ఇది మనం ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. కానీ ఈనాడు చూస్తున్నాను, ఫారిన్ పోతున్నారు, ఇంకెక్కడో వేరు వేరు దేశాలకంతా పోతున్నారు, వస్తున్నారు. వాళ్ళ వేష భాషలు చూస్తే చాలా గర్వంగా ఉంటుంటాయి, నడతలు చూస్తే చాలా హీనంగా ఉంటుంటాయి. నడతల్లో హీనంగా ఉంటుంది, వేష భాషల్లో గౌరవంగా ఉంటే వచ్చిన ప్రయత్నం ఏమిటి? నడతల్లో మనం మంచిగా ఉండాలి, భయ విశ్వాసాన్ని చూపించాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ ఒక్క చిన్నదానికైనా కూడా నేను ఏమాత్రం వెరవను. మనలో దోషం ఉన్నప్పుడు మనం వెరవాలి, కానీ మనలో దోషం లేనప్పుడు ఎందుకు వెరవాలి? దగ్గర కూడా మనం ఏమాత్రం చేయి దాచకూడదు. ఈ స్వామీజీ యొక్క ఐడియా, లైఫ్ ఈజ్ మై మెసేజ్. నేను ఏ విధంగా నడుచుకుంటున్నానో ఆ విధంగా నడుచుకుంటూ వస్తే తప్పక మీరు కూడా స్వామిగా తయారవుతారు. కనుక మీరు తగినటువంటి మంచి గుణములు పెట్టుకొని ఈ సమాజం లోపల ఏ కష్టజీవైనా కనుకపోతే వాళ్ళకి తగినటువంటి సహాయం చేస్తూ రావాలి. కొంతమంది విదేశం వాళ్ళంతా కూడాను వచ్చి ఈ భారతదేశంలో ఉన్న బీద వాళ్ళకు సహాయం చేయాలని అంటారు. కానీ దీంట్లో కూడా చాలా దోషాలు కలుగుతున్నాయి. విదేశీయులకు భారతదేశం యొక్క పరిస్థితి తెలియదు. వచ్చేవాడు చూస్తే సత్యవాడు కూడా లేచి వస్తాడట. వాడు ఇస్తున్నాడంటే పరిగెత్తిపోతుంటారు అందరూ. కానీ కడుపుకు అన్నం లేదంటారు. కడుపుకు అన్నం లేనప్పుడు అన్నం పెట్టి వాళ్లకు డబ్బు ఇవ్వద్దు. నాకు గుడ్డలు లేదంటే గుడ్డ ఇచ్చేసేసి డబ్బు ఇవ్వద్దు. దేశీయులంతా కూడా డబ్బును పంచి భారతదేశాన్ని చాలా హీనంగా తయారు చేస్తున్నారు. ఈ యొక్క చిన్న పని లోపల మనం భారతీయులు ఎప్పుడు కూడా లోపలిగా పోకూడదు. ఎప్పుడు కూడా గౌరవంగా జీవించాలి. మానవ జీవితం అంటే గౌరవమైనటువంటి జీవితం. ఎంత విలువిచ్చినా ఈ గౌరవం మనకు చిక్కదు. కొంత చిన్న విషయం కూడాను. మొన్నటి దినము ఒక భక్తుడు స్వామి దగ్గర కార్లంతా కూడా చాలా పాతమైపోయినాయి, దీన్ని తప్పక నా ప్రేమ కొద్దీ నేను ఇస్తున్నాను, తప్పక తీసుకోవాలి అన్నాడు. ఆయన తీసుకుని వచ్చాడు. 3 దినములు అయిపోయింది. ఆయన ముఖం కూడా నేను చూడలేదు. కారణం ఏమిటి? ఉన్న కార్లు చాలు, నావే కార్లు అవుతుంది, మీకు ఇస్తాను, ఎవరైనా తీసుకోండి. నాకు ఈ కారులో పెద్ద కారులో పోవడం నాకు ఇష్టం లేదు. దేశం నుంచి వాళ్ళు పంపిన తర్వాత ఏం చేసేకి వీల్లేదు, కాబట్టి నా కారే నేను తీసుకోండి అయినా అన్నాను. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నేను అట్లా ముట్టేవాడిని కాదు. ఈనాటి వరకు కూడాను. ఇప్పుడు నేను కిందికి దిగి వస్తుంటే మా శ్రీనివాసు కూడా వచ్చాడు. వచ్చి చాలా బాధపడ్డాడు. స్వామి వాళ్ళు బాధపడుతున్నారు, దీన్ని అంగీకరించండి అన్నారు. నువ్వు నోరు మూసుకో, ఇలాంటి దాంట్లో నేను ప్రవేశించవద్దు. వాళ్ళు తీసుకొని నా కారే నేను ఇస్తాను, నువ్వు ఒకటి తీసుకో, ఆయన ఒకటి తీసుకొని. ఇలాంటివి కాదు గొప్పతనాలు. త్యాగ భావాన్ని మనం ఎదుర్చుకోవాలి. అందరికీ త్యాగాన్ని చూపించాలి. అది నా మొట్టమొదటి నుంచి బాల్యం నుంచి దీనిని అనుసరిస్తూ వచ్చారు. ఆ అనుసరణని మీరందరూ కూడా అనుసరిస్తే మీరందరూ కూడా ఎంతో ధన్యాత్మ అవుతారు. పుణ్యాత్ములే కాదు, పుణ్యాత్ములు కూడా అవుతారు. పుణ్యే కాదు, మోక్ష సిద్ధిని కూడా పొందుతారు. ఆ లిబరేషన్ మీకు కావాలి. మోక్ష ప్రాప్తి. మోక్షమనగా ఏమిటి? మోహక్షయమే మోక్షం. మన మోహాన్ని తగ్గించుకోవాలి, అదే నిజమైన మోక్షం. కనుక అందరినీ ప్రేమించండి, కానీ మనుషులను మాత్రం నమ్మకండి. మనుషులను నమ్మినటువంటి వాడు పూర్తి చెడిపోతాడు. వాడిని ప్రేమించు, కానీ నమ్మవద్దు. ఆ నమ్మకంలో ఉన్నటువంటి ఒక దోషం ఏమిటి? నమ్మకం చేతనే మనం అంతా మోసమైపోతున్నాం. ప్రేమించండి, లవ్ ఆల్ సర్వ్ ఆల్, కానీ వారిని నమ్మకండి. నీ ఆత్మనే నీవు నమ్ము, ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో, భావాన్ని నీవు తెంచుకో, ఈ లోక సంబంధమైనటువంటి దాన్ని తెంచుకో. దీన్ని తెంచుకొని దాన్ని పెంచుకోవాలి. ఇదే నిజమైనటువంటి మానవుడి యొక్క ధర్మము. కనుక విద్యార్థులారా, స్టూడెంట్స్, మీరు ఎన్ని దినముల నుంచి స్వామి యొక్క కాలేజీలో చదువుతున్నారు, కానీ చదువుతున్నారే కానీ అయిపోయి ఉద్యోగాలు చేస్తున్నారే కానీ ఇతరులో మాత్రం కించిత్ అయినా కూడా నాకు కనిపించడం లేదు. నాకు కనిపించినటువంటి ప్రయోజనం ఏమిటి? ఒకటైనా కూడా మంచిదాన్ని మీరు నటించండి, మంచి గుణాన్ని నీవు పెంచుకో. అందరినీ ప్రేమించి ఎవరిని ద్వేషించవద్దు. వారు మనల్ని ద్వేషించినా సరే నీవు వారిని ప్రేమించు. సాయి యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది. అందరూ ద్వేషిస్తుంటారు, ద్వేషించుకొని నన్ను దూషిస్తుంటారు, దూషించుకొని దూషిస్తే గాలిలో కలిసిపోతాయి. వాళ్ళలో వాళ్ళు దూషించుకుంటే వాళ్ళకే చెందిపోతాయి. నా వరకు అవి రావు. కనుకనే మనము ఈ భూషణకు తిరస్కార పురస్కారములకు ఏమాత్రం మనం లొంగకూడదు. ప్రేమతత్వాన్ని మాత్రం వదలకుండా చూసుకోవాలి. ఏ గృహమ్మాయి పూర్వం నుంచి అందరికీ చెప్పినటువంటి ఆమె యొక్క జీవితము కట్టగడపటికి ఇక్కడికి సమ్మర్ క్లాస్కి వచ్చింది.
ఒక రోజు ఇక్కడ కళ్యాణపురం అని గోగినీరు వారు ఉండేటువంటిది, అక్కడ పోయి నడుచుకొని వచ్చింది. పక్కన ఉంటుందా చూడండి, ఒక పెద్దది కట్టారు, అక్కడికి నడుచుకొని పోయింది, తిరిగి నడుచుకొని వచ్చింది. కాఫీ తాగింది, కూర్చొని ఏం స్వామి నాడు క్లాసెస్ ఉంటాయి, ఇంకా జరపటం లేదే అనింది. జరుగుతాయి, కాలం కొద్దీ జరగాలి, టైం బెల్ అవుతుంది, నువ్వు యోచన పెట్టుకో. కూర్చుంది, ఒక్కతూరి కేక వేసింది, స్వామి 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 3 తూర్లు వేసి, నేను వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను, నేను 3 తూర్లు చెప్పాను. రండి త్వరగా అనింది. దుంకుతూ వచ్చాను. వచ్చేటప్పుడు నా చేయి పట్టుకుంది. మీరు ఈ ప్రపంచాన్ని ఎంతైనా కూడా మంచి చేయగలరు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి పెద్దల కంటే పిల్లల్ని చాలా మంచి చేయాలి. విద్యార్థులను మార్చాలి. విద్యావంతులుగా చేయనక్కర్లేదు, విద్యార్థులను గుణవంతులుగా మార్చాలి. నా 2 చేతులు తన కంట దగ్గర పెట్టుకుంది, తాళబెట్టి. అప్పుడు దేహం వస్తుంటాది, పోతుంటాది. పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం, వస్తుంటాయి పోతుంటాయి, దీనికి ఏమీ ప్రయోజనం లేదు, విచారించనక్కర్లేదు అని చెప్పి డ్రైవర్ని పిలిచాను. పెద్ద వ్యాన్ తెప్పించి వ్యాన్ లో ఈమెను పెట్టి ప్రశాంత్ నేను తీసుకుని పోవన్నా. రామబ్రహ్మమును పంపించాను. రామబ్రహ్మము చాలా మంచివాడు, అంత పర్సనల్ గా తాను చూసి చేసేటువంటి వాడు కాబట్టి అతన్ని పంపించాను. 2వ దినము కోగాకు వచ్చారు, భగవంతం వచ్చాడు. క్లాసులు లేవు అన్నారు. ఎందుకు క్లాసులు లేవు అన్నాను. తల్లిగారు మరణించారు కదా, మరణిస్తే మరణిస్తుంది, పిల్లలంతా మరణించారా, క్లాసులు జరగాల్సిందే అన్నాను. గోకాకు చాలా ఆశ్చర్యపడ్డాడు. అనౌన్స్ చేశాడు, క్లాసులు జరుగుతాయి, క్లాసులు జరుగుతుంటున్నాయి. ప్రతి దినము క్లాసుకు ఫస్ట్ నేను పోవాలా. వస్తాడో రాడు పిల్లలంతా భయపడుతూ ఉన్నారు. నేను అందులో ప్రవేశించేటప్పటికి పిల్లలందరూ కంటిదారులు కాచారు. స్వామి వస్తాడో లేదో అనుకున్నాము. ఎందుకు ఇవన్నీ జనన మరణాలు జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలో. పుట్టినవాడు చావక తప్పడు, చచ్చినవాడు పుట్టక తప్పదు చెప్పి వాడితో మంచి అంత క్లాసులు జరిపించాను. ఆ విధంగా ప్రతి దానికి కూడా నేను తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగటం చేతనే నా యొక్క కీర్తి గౌరవాలు పెరుగుతూ వచ్చేసేస్తున్నాయి. ఈ విధంగా జరిగిన దానికి ఎవరికైనా చేస్తే చాలా ఇది భయపడతారు. నేను అవంత లేదు. రామబ్రహ్మం చెప్పాను, ఏ చేయాలి ఎట్లా. స్వామి తమరు వచ్చింటే బాగుండు కదా అన్నాడు. ఇదంతా ప్రాపంచిక సంబంధమైన సంబంధాలు, ఇది నాకు సంబంధం లేదు. నేను ఇక్కడే చూశాను, ఇక్కడే నేను ఆశీర్వదించాను, నేను అక్కడ పోయి పూజ చేసింది చెప్పినట్టుగా చేశాడు రామబ్రహ్మ. నిజంగా ప్రతి చిన్న విషయానికి ఆమె కూడా సునాయాసంగా మరణం. కళ్యాణపురం నుంచి వచ్చింది, దీపం తినింది, కూర్చుంది. ఆమె కొంచెం తాంబూలం వేసుకోవటం చాలా ఇష్టము. నాకు మొట్టమొదటి తాంబూలం చాలా ఇష్టమే. ఒక రోగుడితో తీసుకుని కొడుతూ ఉన్నది, కొట్టి నోట్లో వేసుకుని తింటూ ఉండాలి చెప్పాను. ఈ విధంగా జరిగిపోయింది సునాయాసం. ఇంతకంటే బ్రతికినందుకు ఏం కావాలి. బ్రహ్మంబాయి కూడా అంతే. బ్రహ్మబాయిగా ఆమె భర్త అనగా ఈ దేహానికి తండ్రి. ప్రశాంతంలో నేనంతా సెలెక్ట్ చేసి కూర్చోబెట్టాను. ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చావన్నాను. స్వామి 2 మాటలు మీకు చెప్పాలి అన్నా. అయితే కూర్చో, వచ్చిన తర్వాత నేను చూస్తానన్నా. వారే తనవారే పరవారే ఈ భేదములే లేదు. తీసుకుని వచ్చాను, తీసుకెళ్లాను, మాట్లాడినాను. ప్రసాదం ఇచ్చి పంపించాను. ఆయన్ని కూడా లోపల పిలిచాను. ఎందుకు వచ్చావన్నాను. ఆయన పంచి లోపల చెక్కున్నాడు. 100 రూపాయలు తీసుకుని వచ్చాడు. స్వామి నా దగ్గర ఇంతకంటే లేదు, వాడిని మీకు తెలుసును, నాకు వచ్చే ఆదాయం ఎక్కడా లేదు. ఈ 100 రూపాయల చొప్పుల 12వ దినము నా సమారాజం చక్కగా జరపాలి అన్నాడు. నువ్వు ఉన్నావు, నీ సమారాజం ఎప్పుడు జరపటమని అన్నాను. ఆ సమయం లోపలే తాను ఇంటికి వెళ్ళాడు. 4 మూటలు బియ్యం తెచ్చి, అప్పుడు బియ్యం అంతా చాలా ఇది అగ్గువ, 20 రూపాయలు ఇస్తే 1 మూట ఇచ్చేది. అంత 4 మూటలు బియ్యం తీశాడు, బెల్లం తీశాడు, అన్ని తీసి అక్కడ పోయి కూర్చునేటప్పటికే తనకు జానకి రామయ్యకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయనే మన రత్నాకరణ, చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడు దగ్గరకు వచ్చాడు, తాత అని. తాత అంటే పండుకున్నాడు, తన దుమ్మల పైన కూర్చోబెట్టుకున్నాడు. నేను ఇప్పుడే పోయి స్వామిని చూసి వచ్చాను, ఏ శ్రమము లేదు, నాకే బాధలు లేవు అని చెప్పాడు. గృహమ్మాయనగా తన భార్యను పిలిచాడు. నీవు రా. పేర్లు పెట్టి పిలిచేటువంటి వాడు కాదు, ఈశ్వరమ్మ అని పేరు పెట్టేవాడు కాదు, హే అని పిలిచేవాడు. నీళ్లు తీసుకురాడింది. ఆ నీళ్లు తీసుకుపోయి ఆమె తాపమన్నాడు. తాపుతూ ఉండినది. మంచి వారికంతా ఇలాంటి మరణాలంతా వస్తుంటాయి. ఏ విధమైనటువంటి మరణం? ఆయాసం. ఆ విధంగా పోయినారు. ఎందుకంటే పుట్టింది ఈ యొక్క దేహానికి. ఈ పవిత్రత వాళ్ళ ఎందుకు కూడా ఉంటుంటాది. ఆ పవిత్రత పోయినప్పటికీ కూడా జన్మాలు మారినప్పటికీ దాని శేషం కొంచెం ఉంటాయి. ఫ్యాన్ బాగా తిరుగుతుంటాది అనుకోండి, స్పీడ్ గా తిరుగుతుంటారు. తిరుగుతున్న స్పీడ్ ను ఆఫ్ చేయండి మీరు, స్విచ్ తక్షణమే ఆగదు. తిరిగి నిలిచిపోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఏ రీతిగానే వీళ్ళ జన్మ సార్థకానికి జన్మల యొక్క టైము తీసుకొని నిదానంగా నిలిచిపోయింది. కనుకనే
జనన మరణాల యొక్క తత్వం కూడాను ఈనాడు మీరు అర్థం చేసుకోవాలి. ఈ శరీరానికి పుట్టినటువంటి ప్రతి దీంట్లో కూడా సార్థకమే పొందుతుంటారు. సెలెక్టెడ్ ఇది నేనే సెలెక్ట్ చేసుకోవటము, మంది ఇంకోరు సెలెక్ట్ చేసుకుంటారు కాదు, నేనే సెలెక్ట్ చేసుకోవటం. కనుకనే ఈ సెలెక్ట్ చేసుకున్నటువంటిది సెలెక్ట్ గానే ఉంటుంటాది, ఈ సెలెక్షన్ చేసుకున్నటువంటిది కరెక్ట్ గానే ఉంటుంది. కనుకనే వాళ్ళు ఆ జీవితం చాలా ఆనందంగా గడిపారు. కనుక ప్రతి మానవుడు కూడాను అలాంటి తల్లిదండ్రులు కలిగి ఉండాలి. అలాంటి తల్లిదండ్రులకు తగినటువంటి సేవలు మీరు చేయాలి. వాళ్ళు ఏదైనా కింద పడినప్పుడు వాళ్ళకి తగినటువంటి యొక్క సేవలు మీరు చేయాలి. ఆ సేవల్లోనే ఉంటుండాలి ముక్తి. నతపాంసి నచీస్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. తపస్సు చేయనక్కర్లేదు, యోగం చేయనక్కర్లేదు, జ్ఞానం చేయనక్కర్లేదు, యజ్ఞం చేయనక్కర్లేదు, యాగం చేయనక్కర్లేదు, నామస్మరణ ఆ తపంసి అదొక్కటే చాలు. కనుకనే అందరికీ ఆ విధంగా మంచి పవిత్రమైనటువంటి మరణం కలుగుతూ ఉంటాడు. ప్రేమ స్వరూపులారా, సమావేశమైనటువంటి యొక్క వ్యక్తులందరూ కూడాను భవిష్యత్తు లోపల ఎలాంటిది జరగాలంటే మనం ఈనాడే దాన్ని నిర్ణయం చేసుకోవాలి. ఈ భావంతో మనం బ్రతకాలి, పరోపకారం చెయ్యాలి, పిల్లల్ని ప్రేమించాలి, పిల్లల్ని గౌరవించాలి, తగినటువంటి యొక్క స్థానాన్ని మనం అందించాలి. ఆ విధమైనటువంటి గుణాలు మనం పెంచుకుంటే ఇంతకంటే గొప్పతనం మనకి ఏదో భజనలు చేస్తున్నారు. భజనలే ముఖ్యం కాదు, కానీ మన ప్రవర్తన చాలా ముఖ్యము. దీన్ని మీరు హృదయం నందుంచుకొని తగినటువంటి యొక్క కీర్తిని సంపాదించి తల్లిదండ్రులకు ఆనందాన్ని అందించండి. అప్పుడే మీ జన్మ సార్థకమవుతుంది. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना शांति नहीं, जप जान बिना हम योग नहीं, जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना